హాయ్ అండి, వెల్కమ్ టు రాజీ కిచెన్ థాట్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను గోబీ 65. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా క్యాలీఫ్లవర్ని నేను బాగా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో బాగా బాయిల్ చేసిన హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవడానికి. లేదంటే స్టవ్ మీదే మనం కుక్ చేసుకోవచ్చండి. అలా చేయడం వల్ల ఎక్కువ బాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకే ఇలా వేసి ఒక 5 to 10 మినిట్స్ ఇలా వదిలేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక జల్లెడ లాంటి గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వాటర్ అంతా ఇలా వెళ్ళిపోవాలండి. చూస్తున్నారుగా, ఇలా వాటర్ అంతా బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో మనం కుక్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది టేస్ట్ కోసం అండి, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ వేస్తున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. స్పైసీనెస్ కోసం కొంచెం పెప్పర్ పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/4 టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెల్లగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ముక్కలు చెదిరిపోయే అవకాశం ఉంది. చూసారా, ఇలా నేను హ్యాండ్తోనే బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకంతా మసాలా ఎంత బాగా పట్టేసింది. ఇప్పుడు నేను 4-5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 స్పూన్ మైదా వేసుకుంటున్నానండి. నేను ఎక్కువ మైదా వాడను, అందుకనేసి జస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు రైస్ ఫ్లోర్ అండి, ఇది నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. మైదా కొంచెం తక్కువ వేసాను కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను రైస్ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా ముక్కలన్నిటికీ పట్టాలండి. చూస్తున్నారుగా, ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ కూడాను ఎక్కువ వేసుకోకూడదండి, కలుపుకుంటూ వేసుకోవాలి. మేబీ 3-4 టీ స్పూన్స్ వాటర్ పట్టచ్చు. ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైతే జారుగా ఇది పిండి అయిపోతుంది, ముక్కలకి మనకి పిండి పట్టదండి. చూస్తున్నారుగా, ఇలా నేను బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ముక్కలంతటికి బాగా పిండి పట్టేసింది. చూస్తున్నారుగా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా 1 by 1 వేసుకుంటున్నాను. ఒకసారిగా వేసుకోకూడదండి, ఇవి అంటుకుపోయే ఛాన్సెస్ ఉంది. అందుకే 1 by 1 ఇలా మొత్తం వేసేసుకుంటున్నాను. ఇవి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మనకి ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి, అప్పుడే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా మెల్లగా కలుపుకోవాలి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా, ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను టిష్యూ వేసుకొని ఒక బౌల్ని రెడీ చేసుకున్నాను. టిష్యూ వేయడం వల్ల మనకి ఆయిల్ అంతా ఇలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది టిష్యూ. ఇలా మెల్లగా అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన క్యాలీఫ్లవర్ని కూడా సెకండ్ కోటింగ్లో ఇలా అన్నీ వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, నేను ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. చూసారా, అన్నీ ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా ఫ్రై అయిపోయాయి. మనకి చాలా క్రిస్పీగా సౌండ్ కూడా వస్తున్నాయండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కట్ చేసుకున్న
వెల్లుల్లి వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. చిల్లీ కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ టమాటా పేస్ట్ వేస్తున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే సోయా సాస్ కూడా 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకోవడం లేదండి, ఎందుకంటే మనకు సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుంటున్నాను. అలాగే వెనిగర్ 1/2 టీ స్పూన్. ఇలా అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. చూసారుగా, ఇలా మెల్లగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్ తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి వేసుకుంటున్నాను. ఇది థిక్నెస్ కోసం అండి. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి. తర్వాత ఇలా అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను. మనకి టేస్టీ గోబీ 65 రెడీ అయిపోయింది. చూసారుగా, ఇలా మెల్లగా నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఎంత బాగా కుక్ అయిపోయిందో. దీంట్లో మనం ఏ కలర్ కూడా యాడ్ చేయలేదు, కానీ మనకి చాలా రెడ్డిష్గా రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎంత బాగా కనిపిస్తుందో. మీకు గనుక నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.